గుడ్ మార్నింగ్. మేము రీచ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ 5 అయిందనమాట. అరుణాచలం రూమ్స్ తీసుకున్నాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ దగ్గర రూమ్ ఉంటుంది అనమాట. సో నిద్ర వస్తుంది, పడుకున్నాం. ఫుల్గా పడుకొని లేచినాం. పాపం పండుగ ఒకటే డ్రైవ్ చేసిండు. సో మార్నింగ్ అయిపోయింది. పండుకున్నామా మీరు? పండుకున్నాను. మీరు 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 ఇక్కడ కూర్చున్నాం. ఆయన బ్రష్ చేయలే, తింటాడంట, చాయ్ తాగుతాడంట. బ్రష్ చేయలే, అప్పుడే చాయ్ బిస్కెట్ తింటాడంట. రూమ్స్ చూద్దాం ఇప్పుడు ఎట్లున్నాయో. ఇక్కడైతే మాకు ఒక దగ్గర దొరికింది. సో మాకైతే ఈ రూమ్ దొరికింది. ఏదో ఒకటి మాకు మంచిగా 2 బెడ్స్ అయితే దొరికినాయి. ఇక్కడ మా ఫ్యామిలీ, ఇక్కడ మా అత్తమ్మ ఫ్యామిలీ సెట్. ఏమంటారు మీరు? జస్ట్ 1500కి వచ్చింది మాకు ఇది. ఏసీ రూమ్. ఫుల్గా పడుకున్నాము. పడుకొని ఇప్పుడు బ్రష్ చేసుకొని టిఫిన్ తినాలి. టిఫిన్ తిని ఇంకా దర్శనం చేయడానికి స్టార్ట్ అవ్వాలి. లైక్ రెడీ అయ్యి ఇంకా దర్శనంకి వెళ్ళిపోవాలన్నమాట. నేను ఆల్రెడీ ట్రావెలింగ్ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే నేను పెడతాను, అక్కడ చూసేయండి. అండ్ మీకు చూపిస్తా. మీరు ట్రావెలింగ్ మా అత్తమ్మ వాళ్ళని చూపిస్తా ఈ వీడియోలో మీకు. హాయ్, మా అన్న వచ్చిండు. అంత హాయ్ అన్న. మా మామ వాళ్ళతోని మా సాయన కూడా వచ్చిండు అనమాట. సో వాళ్ళైతే చాలా వరకు లేట్ అయింది, ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయినారు ఇంటి నుంచి. సో వెళ్దాం. ఇప్పుడే లేచినావు, నేను ఇప్పుడే అనుకుంటున్నా పోయి. అది మాకు వాళ్ళకి తేడా. ఇది మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాం. ఇది నా బ్రష్ అన్నమాట. ఎప్పుడు నాతోనే ఉంటుంది, పేస్ట్ కూడా. సో అందుకే నేను మర్చిపోకుండా తెచ్చుకుంటా. ఇప్పుడైతే మేము టిఫిన్ తినడానికి ఏడిపోతురే. టిఫిన్ తినడానికి టిఫిన్ సెంటర్కి తీసుకోబోతురు. అది ఏడుందో తెలియదు కానీ తీసుకోబోతురు. సో ఇదన్నమాట. కొంచెం టిఫిన్ తిని, ఎందుకంటే ఆకలి అవుతుంది బాగా. హోటల్కి అయితే వచ్చినాం. హోటల్ సుగ్నతి. ఈడ మనకు నచ్చినట్టు పెట్టరు, వాళ్ళకి నచ్చినట్టు పెడతారు అనమాట. వాళ్ళ దగ్గర లైక్ చాలానే ఇక్కడ ఏం వెరైటీస్ ఉంటే అది పెడతారు వాళ్ళకి. నువ్వేం ఆర్డర్ చేసుకున్నావు? మినీ దోశ, మినీ ఇడ్లీ అంట. మా అత్తమ్మకి అచార్ కావాలంట అందులో. కానీ పులావ్ ఇప్పుడు పెట్టారంట. లంచ్ టైంలో పులావ్ పెడతారంట. సో మేము 4 దోశలు చెప్పినాం, ఒక మినీ ఇడ్లీ చెప్పినాం. మా మామకి పులావ్ మీద పడ్డది కానీ పులావ్ దొరకట్లేదు. సో అది చూపిస్తా మీకు ఎట్లుంది టేస్ట్. ఆ మినీ ఇడ్లీలు ఎట్లుంటాయో చూపిస్తా. मिनी इडली मम्मी ఎట్లుంది చూపి. దోశ మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. మేము 4 దోశ. మా మమ్మీ నేను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. నాకు ఇడ్లీ కావాలి. దోశ తీసుకొని సగం నాకు తీసుకో.
సో అది కాదు, ఇడ్లీ సాంబార్ చట్నీ ఆ డైలాగ్. సో నేనైతే దోశ తీసుకొచ్చి ఇడ్లీ తీసుకున్నా, నాకు ఇడ్లీ నచ్చింది, మా మమ్మీకి దోశ ఇచ్చేసిన. సో బాగున్నాయి ఇక్కడ టిఫిన్ అయితే సూపర్ ఉన్నాయి. మా మిథున్ గారు ఎట్లుంది డాడీ? బాగుందా? శ్యామమ్మ ఎట్లుంది? సూపరా? అత్తమ్మ ఇంకా రాలే? టిఫిన్స్ అయితే తిన్నాము. ఇప్పుడు అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు, ఎందుకంటే నైట్ మొత్తం జర్నీ చేసారు మా వాళ్ళు. అందుకే టిఫిన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ. లైక్ మినీ ఇడ్లీ ఇంకా దోశలు తిన్నాం, చాలా మంచిగా అనిపించింది. అంటే మన తెలంగాణ కంటే ఇక్కడ బాగుంది. ఇది బనానా కేక్ అంట, బనానా కేక్ తిన్నాం. లస్సీ చెప్తే మమ్మీ పడేసింది. కరెక్ట్ చెప్పు మళ్ళీ ఇంకోసారి. మా మమ్మీ గ్లాస్ పడేసి నీ చేతుల నుండి జారి నాకు మమ్మీ పడేసింది అంట. నేను పట్టుకొని కూడా పట్టుకోలేదు, ఆడ టేబుల్ సరిగ్గా లేదు, నా కాళ్ళు తాకి పడిపోయింది. జనాయి కాడు పడిగేవు. బాగుంది అత్తమ్మ, ఏదో తాగుతున్నట్టుంది. కొంచెం బాగానే ఉంది, కొంచెం బాగాలేదు. హాయ్ గాయ్స్, మేమైతే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మేమైతే మంచిగా రెడీ అయిపోయినాం అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ భోజనం చేయాలి, అంటే లంచ్ తినాలి. లంచ్ తినలేదు, ఓన్లీ టిఫిన్ మాత్రమే తిన్నాము. ఇప్పుడైతే మేము లంచ్ తినేసి ఇప్పుడు గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోతాము. అంటే ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది నా లుక్ అనమాట, ఫుల్ ట్రెడిషనల్. హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళు తినేసిరు, ఇప్పుడు మేము తినాలన్నమాట. సో మా చిన్నత్తమ్మ, పెద్దత్తమ్మ, నేను అంతే, మేమే మిగిలినాం. మేము తినేసి ఏం తింటామో చూపిస్తా, ఎక్కడ తింటామో చూపిస్తా. ఓ వీళ్ళు కూడా వచ్చారు. హాయ్ చెప్పురి. అత్తమ్మ పైనకి వెళ్ళింది అనుకుంటా. మా వాళ్ళకి ఫుల్గా ఆకలి అవుతుందంట. అన్నారు పాత హోటలే అన్నారు. మేము మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మేము. యాక్చువల్గా మాకేమైందంటే నాకు అత్తమ్మకి ఒక సేమ్ సిచ్యువేషన్ మా మమ్మీకి కూడా అయ్యేటట్టుంది. ఎంతమందికి నాకు అత్తమ్మకి, మా ఇద్దరు అత్తమ్మలకి నాకు మోషన్స్ అయినాయి. మేము ఇక వన్ డేలో మొత్తం పేషెంట్ అయిపోయినాం. అసలు ఏం తినాలో అర్థమవుతలేదు, తింటే మోషన్స్ అవుతుంది. కొంచెం భయం వేస్తుంది. మా మామయ్య వాళ్ళు వస్తారు. హాయ్ ఎప్పుడు తినలే మీరు? హాయ్ అన్నం మీల్స్ తీరా. హాయ్ అత్తమ్మ. అవును మా అత్తమ్మ పేషెంట్ అయిపోయింది, చెప్పిన కదా మోషన్స్ అని. సో మా ఒక్కరికి టిఫిన్ అస్సలు బాగాలేదు, అందుకే రైస్ మేము ఇక్కడ టిఫిన్ తిన్నాము. ఇక్కడ మేము పక్కనే ఉన్న రెస్టారెంట్లో తిన్నాము, బాగుండే. వీళ్ళు వచ్చేటప్పుడే తీసుకొని వచ్చిరంట, అక్కడ బాగాలేదు. పెద్ద రెస్టారెంట్, బాగుండే రెస్టారెంట్ ఆడ. అయితే దీంట్లో టిఫిన్స్ బాగుంటాయి కదా అని తెచ్చుకున్నామే. చూసి మోసపోవద్దు అత్తమ్మ. అసలు అయితే నోట్ అస్సలు పెట్టలేదు. దోశ ఉండే కానీ అదే ఎట్లా అట్లా తిన్నా కానీ అది ఏం బాగాలేదు.
ఇక్కడికి వస్తే టిఫిన్స్ మాత్రం ఇక్కడ తిరగండి. మేము మినీ ఇడ్లీ తిన్నాము, బాగుండే ఇక్కడ మినీ ఇడ్లీ దోశ అవి బాగుండే. అందరు తినేసిరు, మగవాళ్ళు అందరు తినేసిరు, మేము నలుగురమే ఉన్నామన్నమాట తినేటోళ్ళం. మేము ఫుడ్ ఇప్పుడు భయపడుతురు. అవును మేము నలుగురం మీ ఇద్దరు సేమ్. మా మమ్మీ ఇంకా అత్తమ్మ మ్యాచింగ్ ఉన్నారు, చూపిస్తాం మీకు. మీ ఇద్దరు సరిపోయారు. అవునా, అత్తమ్మ అయితే అవుట్ ఆఫ్ రెడ్ మొత్తం. ఈడ మాట్లాడడానికి మాకు తమిళ్ రాదు కదా, సో రావట్లేదు. మా మమ్మీ రైస్ గివ్ ఇట్ టేక్ ఇట్ అని ఏదో అంటుంది. సో ఇప్పుడైతే మేము మీల్స్ తింటున్నాం. ఏది బాగుంది అత్తమ్మ? పప్పు బాగుందా? బాగుంది. నిజంగా బాగుంది. కావాలంటే కూడా రైస్ పెట్టుకోవచ్చు. మా మమ్మీ అన్ని ఎట్లా తీసి పెట్టింది చూడు. అద్దం కూడా చుట్టూ పెట్టేసింది. పాయసం చిన్న పెరుగు కాదు, పాయసం. చాలా బాగుంది, నిజంగా బాగుంది, అన్ని బాగున్నాయి. ఇది ముద్దపప్పు కాదు, ఏదో ఉంది. దోసకాయ చట్నీ పప్పు బాగుంది. ఫుడ్ తిందాం. ఆకు బాగుంది ఫుడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో చూపిస్తా. సో ఇది నా శారీ అనమాట. ఇది మన హేసకి పేజ్లోనిదే. సో కావాలంటే మెసేజ్ చేయండి. సో ఇప్పుడైతే మేము తినేసాము, మీల్స్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే బాగుంది, లైక్ మన హోమ్లీ ఫుడ్ లాగానే అనిపించింది, హోమ్ ఫుడ్ లాగా. సో పెరుగు ఇచ్చిర్రు, అప్పడాలు ఇచ్చిర్రు, చపాతీ ఇచ్చిర్రు, అన్నీ బాగుండే టేస్ట్. హర మహాదేవ శంభో శంకర అరుణాచలం జై. సో స్టార్ట్ అయిపోతున్నాం గిరి ప్రదక్షిణానికి. అంటే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత చెప్పాను కదా గిరి ప్రదక్షిణ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఇక్కడ మేము వచ్చిన వాళ్ళం అందరం ఫస్ట్ టైమే అనమాట. సో పండు అయితే చాలాసార్లు వెళ్ళిండు, బట్ మిగతా మేమందరం ఫస్ట్ టైం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంతా ఈ వీడియోలో చూపిస్తా. అత్తమ్మ చాలా అంటే జర్నీ వీడియోలో మీకు అత్తమ్మ కనిపించలేదు. అత్తమ్మ ఇంకా వీళ్ళు హాయ్ చెప్పరి అన్న, మా సాయి అన్న, తేజ్ గాడు, ఇంకా సింతమ్మ. హాయ్ చూపు సింతమ్మ. మా డాడీ అంటే మేము టూ కార్స్ అనుకున్నాము. ఇంకా మా మామయ్య వాళ్ళ లాస్ట్ మూమెంట్లో డిసైడ్ అయ్యారు అనమాట రావాలని చెప్పి. సో వాళ్ళకి కొంచెం లేట్ అయిపోయింది, అందుకే వెనక ముందు అయిపోయింది కారు. దానివల్ల ఇంకా మేము ఒక దగ్గర కలుసుకోలేకపోయినాము. రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా ఒకటే దగ్గర రూమ్ తీసుకొని ఇంకా ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అరుణాచలంకి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, సో ఇదే టెంపుల్ అనమాట. ఊరు మధ్యలో ఉంది కదా, కోనకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో. టెంపుల్ పక్కన ఇల్లులు. నేనే పెట్టుకుంటా. ఇచ్చేసిన నేను కొట్టేసిన. సో మేము బొట్టు అయితే పెట్టించుకున్నాం. పూలు బొట్టు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్నీ క్లియర్
చేసుకున్నాం, ఒక సాక్స్ తప్ప. అమ్మవారిది అయ్యవారిది దర్శనం చేసుకొని రావాలి. తర్వాత గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం మేము. వీళ్ళు ఆటో ఎక్కొచ్చుర్రు. ఓ అమ్మ ఎంతమంది కూర్చుర్రు రావు కదా అట్లా. ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము. లైక్ చూస్తుంటే ఒక డ్రీమ్ కేమ్ ట్రూ ఫీలింగ్ వస్తుంది. ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలే అరుణాచలంకి, అనుకోగానే వచ్చేస్తామని చెప్పి ఎన్నో ఫ్లాపులు ఎన్నో అవి ఇవి అనుకుంటా ఫైనల్గా వచ్చేసాము. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. పోతున్నా వావ్. శంభో శంకర. సో ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం, మహాదేవుడి దర్శనంకి. జనాలు అయితే మామూలుగా లేరు. అమ్మ ఎన్ని హార్ట్స్ పడుతుందో ఏమో. ఇప్పుడు టైం ఎంత అవుతుందన్న? 6:20 అవుతుంది. దర్శనం అయ్యేలోపు ఏ టైం అవుతుందో చెప్తాం మీకు. వీళ్ళు ఇప్పుడే గిరి ప్రదక్షిణ వద్దంటారు మాకు, మేమేమో చేస్తామని చెప్పి, కానీ వీళ్ళేమో వద్దంటారు. లాస్ట్కి ఏమవుతుందో మీరే చూడండి. లైన్ మాత్రం చాలా పెద్ద ఉంది. పోయమ్మా ఎప్పుడవుతుందో టైం. ఈడ లైన్ కదలడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే మేము కూర్చున్నాం. ఈడ మేము కూర్చున్నామని చెప్పి మమ్మల్ని చూసి చాలామంది కూర్చున్నారు, అంటే కొంతమంది కూర్చున్నారు. పిల్లలు ఎత్తుకునే వాళ్ళు ఎంతసేపు అని నించొని ఉంటాం చెప్పండి. అలా మధ్య మధ్యలో కూర్చొని జపం చేసుకుంటే వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది. అవి ఇక్కడ కూడా కూర్చున్నారు. చెప్పాలంటే లైన్లు కదులుతలేవు. ఇక మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సాయన్న లోపలికి వెళ్ళినాం కదా, చాలా చాలా చల్లగా ఉంది. బయటనేమో చాలా వేడిగా అనిపించింది. ఇట్లా లోపలికి రాగానే బయట వెదర్ ఏమో కొంచెం డల్లుగా ఉందన్నమాట, ఉబ్బరిస్తున్నట్టు. బట్ బయట ఇప్పుడైతే ఎంత చల్లగా ఉంది తెలుసా. గుడి లోపలికి ప్రవేశించగానే ఎంటర్ ఇవ్వగానే బాగా కూల్గా గాలి కూడా ఎంత చల్లగా వస్తుంది నిజంగా. అది అబ్జర్వ్ చేయాల్సిందే మనం కూడా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇలా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడికి వచ్చి మా మమ్మీ కొంచెం తమిళ్ నేర్చుకుంది. మమ్మీ చెప్పే నాకేం వస్తలేదు, వాళ్ళు వీళ్ళు యాంగా అంటారు. వాంగ వాంగ అది మాత్రం వచ్చింది. వాంగ అంటే అర్థం కూడా తెలియదు. వాంగ వాంగ అంటే ముందుకి ముందుకి, పోలే పోలే అంటే పోండి పోండి. ఎంత మంచిగా అనిపిస్తుంది. అవును, మీకు గుడి చూపిస్తా చూడండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఫైనల్గా దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇప్పుడైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చాలా ఎన్ని హార్స్ పట్టిందిరా? 5 hours పట్టింది దర్శనంకి అయితే. మీరు ఒకవేళ రావాలనుకుంటే వీకెండ్ టైమ్స్లో అస్సలు రాకండి. లైక్ ఇప్పుడు సమ్మర్ కొంచెం ఇప్పుడు అయిపోతుంది కాబట్టి కొంచెం స్కూల్ స్టార్టింగ్ అప్పుడే రండి, అప్పుడు తక్కువ జనాలు ఉంటారు. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ చేయాలా వద్దా అది డిసైడ్ అవ్వాలి. ఏంటో చేద్దాం కానీ మా అంటే మేము చేద్దాం అనుకుంటున్నాం గిరి ప్రదక్షిణ, కానీ మా మామయ్య వాళ్ళు మా డాడీ వాళ్ళు ఎవరు రానంటారు. మాకు వెళ్ళాలంటే భయం అవుతుంది. సో ఇక్కడ కూర్చొని మేము డిసైడ్, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు 10 అవుతుంది టైం. మేము 6 o'clock వస్తే 10 అవుతుంది ఇప్పుడు. చెప్పు చంద్ర నీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము
అందరం పోయి నొప్పుల టాబ్లెట్ వేసుకొని వండుకుంటాం. ఎందుకంటే ఫుల్ కాలు గుంజుతున్నాయి, మస్తు సేపు అయింది దర్శనంకి. మమ్మీ నీ ఎక్స్పీరియన్స్? గిరి ప్రదర్శన చేసిన ఇంత టైం కాకపోవచ్చు. అవును, చాలా ఇదైతే 5 గంటలు పట్టింది మాకు. గిరి ప్రదర్శన చేసుకుంటే శ్యామమ్మ చెప్పేమన్నా? ఏం చెప్పాలి? మళ్ళీ ఇంకొకసారి వేసేసావా? ఓం నమః శివాయ. హర హర మహాదేవ. హర హర. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ ఆటోలో చేస్తున్నాము. కూల్ డ్రింక్స్ ఏం తాపేయాలి, అందుకే వాయిస్ వెళ్ళట్లేదు ఇక్కడ. వాటర్ తాగినాం అంతే. ఇప్పుడు గిరి ప్రదక్షిణ ఆటోలో చేస్తున్నాము, ఎందుకంటే కాళ్ళన్నీ బాగా నొస్తున్నాయి. అక్కడ దర్శనంలో నించోని మా కాళ్ళన్నీ పట్టేసుకున్నాయి, ఇంకా నడిచే ఓపిక లేదు. అందుకే ఇంకా మేము ఆటోలో చేస్తున్నాము. దేవుడు ఉన్నాడు, మన మంచి కూడా చూస్తాడు కాబట్టి ఇది కూడా అర్థం చేసుకుంటాడు అని అనుకుంటున్నా నేను. అంటే మన మంచి కోసమే మనం వస్తాం కాబట్టి ఇది కూడా క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నా నేను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేస్తా. ఈసారి నన్ను క్షమించు, మమ్మల్ని అందరినీ క్షమించు. సో ఇదన్నమాట. ఇది 3rd లింగం అన్నమాట. ఇక్కడ కూడా మంచి నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. నిమ్మకాయలతో దిష్టి తీసి ఇంకా ఏమన్నా దరిద్రం ఉంటే పోతుంది అన్నమాట. ఇక్కడ కొంతమంది అయితే ఎవరిది వాళ్ళే దిష్టి తీసుకుంటున్నారు. ఇంకా నాకైతే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది, అందుకే నాది నేనే తీసుకున్నా. ఇదంతా నమ్మకండి, ఎందుకంటే కొంచెం ఫ్రాడ్ కూడా జరుగుతున్నట్టు అనిపించింది. ఫస్ట్ ఏమో మాకు 50 చెప్పింది, దాని తర్వాత ఇంకా జనాలు వచ్చేసరికి 100 తీసుకుంది. అందుకే కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పాను. ఇక్కడ మేమైతే గిరి ప్రదక్షిణ ఇంకా ఆటోలోనే చేస్తున్నాం కాబట్టి ఇంకా మధ్యలో ఇలా టెంపుల్స్ అయితే మొక్కుకున్నాము. అసలు కాళ్ళు అయితే కింద పెట్టడానికి రాలేదు, అంత పెయిన్ వస్తున్నాయి మా అందరికి. ఎంతో ఆశతో గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము, బట్ అదంతా ఫ్లాప్ అయిపోయింది. కానీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ చేస్తా. ఇంకా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్ కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇంకా తినడానికి బయటికి వచ్చాము. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాం అనమాట. ఇంకేం తినలేదు మేము, పిల్లలం అందరం బయటికి వెళ్తున్నాము. పిల్లల్లో పెద్దన్నుండు, సాయంలో ఒకడ పెద్దడు, మిగతా అందరం చిన్నోళ్ళం. ఇప్పుడైతే మేము చెప్పాలంటే నాకు ఈమెకి 2 years డిఫరెన్స్. అవునా అన్న లెక్కేసుకోయాను. ఇంకా 2 years కింద అయినా సరే అంత సీన్ లేదు. అయినా సరే అందరినీ పెద్ద కాబట్టి మా దాంట్లో ఇప్పుడు మేమైతే తినడానికి వెళ్తున్నాం. అంతా ఫుల్ అలసిపోయినాం అనమాట. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. సో తినేసి ఇంకా పడుకోవాలి, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అరుణాచలం వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే నాకు చాలా స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే ఇది నా డ్రీమ్ ప్లేస్. ఇప్పటి నుంచో వద్దాం అనుకున్నా, సో వచ్చాను, మొక్కుకున్నాను, శివయ్య పిలుపు వచ్చింది, వెళ్ళాను. సో హ్యాపీ. అన్నకు కూడా పిలుపు వచ్చింది, అసలు ఎక్కడో ఉండేటైనా ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్తామో మీరు చేసి కమెంట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్ చెప్పండి.